మీకు తెలుసా ఒక చిన్న యంత్రంతో భూకంపాన్ని సృష్టించవచ్చని? దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే టెస్లా థాట్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భూకంప యంత్రాన్ని 1898లో ఎంత గొప్ప మేధావి అయిన నికోలా టెస్లా కనిపెట్టడం జరిగింది. అందుకే దీన్ని టెస్లా ఆసిలేటర్ లేదా మెకానికల్ ఆసిలేటర్ అని అంటారు. అసలు ఈ భూకంప యంత్రం ఎలా పనిచేస్తుందంటే, ఈ ఆసిలేటర్లో ఒక పిస్టన్ ఉంటుంది. ఆ పిస్టన్ స్టీమ్ ఎనర్జీతో నడుస్తుంది. ఎప్పుడైతే స్టీమ్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుందో అప్పుడు ఆ పిస్టన్ అప్ అండ్ డౌన్ మోషన్లో ఉంటుంది. దీని ద్వారా మనకి ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే 2 ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవుతాయో అప్పుడు మనకి ఎర్త్క్వేక్ అనేది రావడం జరుగుతుంది. అప్పట్లో నికోలా టెస్లా 1898లో తన ల్యాబ్లో ఈ ప్రయోగం చేయడం జరిగింది. దాంతో ఆ బిల్డింగ్ అంతా కంపించడంతో అక్కడున్న ప్రజలందరూ ఆందోళనకు గురయ్యారు. దాంతో నికోలా టెస్లా ఆ ఆసిలేటర్ని తన జేబులో పెట్టుకొని బయటకు వచ్చేసాడు. దాంతో అప్పట్లో అతను నికోలా టెస్లా ఎర్త్క్వేక్ మిషన్గా పేరుగాంచారు. దీంతో నికోలా టెస్లా ఎంత గొప్పవారో మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నికోలా టెస్లా ఫ్యాన్స్ నుండి కామెంట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.